ఆచి చికెన్ మసాలా. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక స్టేషన్ హోంగార్డ్ వెంకటరాజును అరెస్ట్ చేశారు. ఈ కేసులో వెంకటరాజు A7 గా ఉన్నాడు. విజయవాడలో గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో హోంగార్డ్ వెంకటరాజును సిట్ అధికారులు విచారించనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ డేటా తొలగింపులో వెంకటరాజుది కీలక పాత్ర ఉన్నట్లు సిట్ పేర్కొంది. వైద్య పరీక్షల తర్వాత సబ్ జైలుకు తరలించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గావించిన విజయవాడ రాజధాని ప్రాంతం విజయవాడ నడిపొడ్డున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు కస్టోడియల్ డెత్, లాకప్ డెత్ గానీ లాకప్ ట్యాక్సీ తర్వాత డెత్ గానీ అంశం మీద ఇప్పటికి కూడా ఆరోపణలు ఎదుర్కొంటా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. మొన్న సిద్ధాధికారులు విచారణ చేసి మరలా రాజమండ్రి తరలించున్నారు. మొత్తంగా ఈ అంశం మీద ఓవరాల్ గా చూస్తుంటే ఆ సిట్టాధికారులు అయితే దూకుడు పెంచారు. ఈ సిట్టాధికారులు పెంచిన దూకుడికి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ సిట్టాధికారులు ప్రధానంగా కూడా నాగరాజు కస్టోడియల్ లోకి తీసుకున్న సమయంలో గాదే సాయికృష్ణ వచ్చిన తర్వాత ఏమయ్యాడు, అసలు సాయికృష్ణ మృతదేహం ఎక్కడ అనేది ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున క్వశ్చన్ మార్క్ గా మిగిలి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ గాదే సాయికృష్ణని హతమార్చిన అనంతరం కూడా అతన్ని కాల్చివేశారు. ఏదైతే శవాగారంలోకి సంబంధించిన ఎలక్ట్రికల్ దహనం దాంట్లో వేసి చేశారు అన్న నేపథ్యంలో సాక్ష్యాధారాలు లేనిది ఏ దహనం చేసినా ఏది చేసినా ఆ కోర్టుకి సాక్ష్యాధారం చూపించింది, ఆ కేసు నిలబడిన పరిస్థితి. మరోపక్క ప్రభుత్వానికి ఇది పెద్ద సవాల్గా మారిన పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాదే సాయికృష్ణ తల్లిని వాళ్ళ మేనమామల్ని పిలిపించుకొని ఆ చేతిలో చేయి వేసి ఆ మాట ఇచ్చిన పరిస్థితి ఉంది. తన కొడుకుని చంపిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని తను హామీ ఇస్తున్నానని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన నేపథ్యంలో సిట్ అధికారులకి ఇది పెద్ద ఛాలెంజ్ గా మారిన పరిస్థితి ఉంది. ఆ సిట్ అధికారులు వేయటం, ఆ తర్వాత చకచక నాగరాజుని అరెస్ట్ చేయటం, అదుపులోకి తీసుకోవటం, తర్వాత కోర్టులో సబ్మిట్ చేయటం, రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించడం, ఆ తర్వాత జరిగిన సినిమా డ్రామా తరహాలో జరిగింది. గాదే సాయికృష్ణ అంశం తనకు సంబంధం లేకపోయినా పోలీసులు బలవంతంగా ఒప్పిస్తున్నారంటూ నాగరాజు కోర్టుకు తెలపటం, కోర్టు లిఖితపూర్వకంగా లిఖితపూర్వకంగా రాసి ఇవ్వమంటాం, ఆ లిఖితపూర్వకంగా నాగరాజు రాసి ఇచ్చిన తర్వాత నాగరాజుని ఒక్కరోజు మాత్రమే కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉంచి విచారించాలని హైకోర్టు ఆర్డర్స్ వేయడంతో అది కాదంటూ కూడా సిట్ అధికారులు సుప్రీంకోర్టు మెట్లెక్కిన పరిస్థితి. సుప్రీంకోర్టు 7 రోజుల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో గానీ సిట్ అధికారుల కార్యాలయంలో గానీ విచారించడానికి అనుమతించిన నేపథ్యంలో 7 రోజులు విచారించిన అనంతరం కూడా కొన్ని విషయాలను మాత్రమే రాబట్టారు. గాదే సాయికృష్ణ అంశం ఎట్టి పరిస్థితుల్లో కూడా సిఐ నాగరాజు చెప్పకూడదని కృత నిశ్చయంతో ఉన్నట్లు కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఎంతసేపు ఎన్ని రోజులు ప్రశ్నించినా గానీ తనకి తెలియదు, గుర్తు లేదు, ఏమో అంటూ దాటి వేసుకున్న పోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొంత సమాచారం చెప్పిన నేపథ్యంలో దాని ద్వారా ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ మరలా ఆ కోర్టుకి వాళ్ళని విచారిస్తాం, అదుపులోకి ఇవ్వమని అడగటం, తర్వాత ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ విచారించడం, ఆ తర్వాత అసలు సీసీ ఫుటేజ్ మాయమవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అన్న నేపథ్యంలో అప్పుడు ఏదైతే సీసీ ఫుటేజ్ టెక్నీషియన్, సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ ఉన్నాడో అతన్ని అదుపులోకి తీసుకుంటే కొంతమేరకు సమాచారం రావచ్చు అని ఎదురిచ్చిన సమాచారం మేరకు నిన్న టెక్నీషియన్, సీసీ కెమెరా టెక్నీషియన్ అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత మరొక కొత్త పేరు వచ్చింది. A7 గా ఏదైతే హోంగార్డ్ ఉన్నాడో హోంగార్డుకు సంబంధించి అదుపులోకి తీసుకొని ఆయన్ని విజయ్ ని మొదటగా సీసీ ఫుటేజ్ డిలీట్ చేసిన టెక్నీషియన్ వెంకట్ అదుపులోకి తీసుకొని మొదటగా విచారించిన నేపథ్యంలో హోంగార్డు ఈ యొక్క టెక్నీషియన్ కి సపోర్ట్ చేయటం గానీ సిఐ నాగరాజు సీసీ ఫుటేజ్ కు సంబంధించిన కీలక ఆధారాలు, డేటా, హార్డ్ డిస్క్ మొత్తంగా కూడా డిలీట్ చేయటము, నెల రోజుల పాటు ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేయడంతో కీలకంగా సాయికృష్ణ స్టేషన్ లోకి వచ్చిన సమయంలో సాయికృష్ణ ఎలాగ
ఉన్నాడు. తీసుకెళ్లే సమయం కూడా అలానే ఉన్నాడా, వంగిపోయి ఉన్నాడా, దెబ్బలు తింటా నడుస్తా ఉన్నాడా, లేకపోతే మోసుకొని వెళ్ళారా అనేది బయటపడాలి. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ ప్రధానం అనుకున్న నేపథ్యంలో సీసీ ఫుటేజ్ మాయం చేసిన నేపథ్యంలో ఇక్కడి నుంచే సిట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించాలని నిర్ణయించుకున్నట్లు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న సీసీ కెమెరా టెక్నీషియన్ వెంకట్ ని విచారించిన అనంతరం కూడా ఈ రోజు A7 గా హోంగార్డ్ ని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్న పరిస్థితి ఉంది. అతన్ని కూడా విచారించిన అనంతరం నేడు కోర్టుకు సబ్మిట్ చేసే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మొత్తంగా ఇప్పటికీ కూడా 7గురిని విచారించిన పరిస్థితి ఉంది. 7గురిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. 7గురిని గంటల తరబడి విచారించిన సాయి కృష్ణ మృతదేహం ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ కి ఎండింగ్ పడలా. ఫ్యూచర్ లో దీనికి ఎండింగ్ పడుతుందా ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా మొదలు పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో దీని ద్వారా పూర్తి ఆధారాలు దొరుకుతాయి అనేది మాత్రం ఇప్పటికి కూడా క్వశ్చన్ మార్క్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. రిహానా. ఓకే నాగేశ్వర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉండాలి.